you have a son or a daughter or even you in your life, మీకు ఒక కొడుకు కానీ ఒక కుమారుడు మీరు కానీ మీ జీవితంలో, when that person is trying something again and again and failing at it, ఒక విషయం కోసం పదే ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో ప్రతిసారి ఓడిపోతున్నట్లయితే, generally we go and we scold that person. మనం వెళ్ళి ఏం చేస్తామంటే సాధారణంగా అతని దగ్గరికి వెళ్ళి అతను తిడతాం. మనం ఖచ్చితంగా we say that, what are you doing? నువ్వేం చేస్తున్నావు అని So అడుగుతాం. many times you've tried, ఎన్నో సార్లు నువ్వు ప్రయత్నం చేస్తానే ఉన్నావు, so many times you have failed. ప్రయత్నం చేసి ప్రతిసారి ఓడిపోతానే When ఉన్నావు. will you learn this? ఎప్పుడు నేర్చుకుంటావు నువ్వు? You are good for nothing. నువ్వు దేనికి పనికిరావు. You won't be able to do anything in life. నీ జీవితంలో నువ్వు ఏమీ చేయలేవు. You will not be able to get to the position that you want to get to. నువ్వు ఏమైతే పొజిషన్ కి వెళ్దాం అనుకున్నావో ఆ స్థానానికి నువ్వు ఎప్పటికీ చేరుకోలేవు. Elijah was in the same place. ఇక్కడ ఏలియా కూడా అలాంటి స్థానంలోనే ఉన్నాడు. He was exhausted. అతను చాలా అలసిపోయాడు. He was ready to give up. ఇంకా దానికి ఆ విషయాన్ని వదిలిపెడతాం But అనుకున్నాడు. you know what God did? కానీ దేవుడు ఏం చేశాడు He did తెలుసా? not scold him. అతన్ని దేవుడు తిట్టలేదు. But on the contrary, ఆ విషయంలో He sent him an angel. అతని దగ్గరికి దూతను పంపించాడు. He sent him an angel to give him food, water and rest. అతనికి ఆహారాన్ని, నీటిని, అలాగే విశ్రాంతిని ఇవ్వడానికి దూతను దేవుడు పంపించాడు. He was worn out. అతను చిరిగిపోయిన బ్రతుకు కలిగి ఉన్నాడు. And God sent him comfort. దేవుడు అతనికి సుఖవంతమైన ఓదార్పును దేవుడు పంపించాడు. God sees your weariness in your lives today. ఈ రోజు జీవితంలో నువ్వు పడుతున్న బాధ, చిరిగిపోయిన నీ బ్రతుకును దేవుడు చూస్తూ He ఉన్నాడు. says, I will never leave you nor forsake you. ఆయన వాక్యం చెబుతుంది, ఆయన నిన్ను విడువడు, ఎడబాయుడు అని వాక్యం చెబుతుంది. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. He is always going to be with you. ఆయన ప్రతి సమయంలో నీతో పాటు ఆయన ఉంటానని చెప్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా.